మరియు శ్రీమతి హరిబాబు గారు కూడా వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలకు అధ్యక్షులైన పాల్గొనే నరసయ్య గారు, ఫోటోగ్రాఫ్ నేను చెప్పలేదు. అవసరం అయితే ఫోటో తీయాలా? రిటైర్ అయ్యే టైంకి ఎవరైతే హెల్దీగా ఉంటారో అలా చూసుకుంటే హెల్దీగా కాదు హెల్దీగా. అలాగే నాకు తెలిసిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అత్యంత హెల్దీగా రిటైర్ అయిన ఆయన ఎవరంటే మా హరిబాబు ఎస్ఐ గారు. హరిబాబు ఎస్ఐ గారు అందరి దగ్గర చేశారు, కానీ నాతో పాటు ఇద్దరు ఫ్యామిలీ చేశారు అన్నమాట. నేను ఆయన ఇద్దరు స్టేషన్లో ఇద్దరు జనరల్గా మా స్టేషన్స్ దగ్గర ఎస్ఐలు ఉండదు, తక్కువ. ఆయన ఉండగా నేను వచ్చి స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన ఊరు కూడా ఇష్టం దగ్గర ఆయన అంటే అందిష్టం అంటే నేనే పర్సనల్గా ఎస్పీ సార్ నేను కలిసి, సార్ నాకు చిన్న సబ్మిషన్ హరిబాబు ఎస్ఐ గారు నాతో ఉంచుకుంటానంటే అలాగే ఉంచుకుంటా అని చెప్పి హరిబాబు ఎస్ఐ గారు నాతో అడ్డే పెట్టుకున్నాను. అంత ఇంట్రెస్ట్ అన్నమాట. ఏ బందోబస్తున్నా ఏదన్నా సార్ వీలైన సార్ నేను వెళ్ళిపోతానని వెంటనే ప్యాక్ చేసుకుని పొరలాగానే నాకు తెలిసి తప్పుడు వచ్చిన ఎస్ఐలు మీ కూడా అంత స్పీడ్గా చేయలేము, అంత యాక్టివ్గా ఉంటారు. ఆయన వెళ్ళిపోవడం నాకు ముఖ్యంగా నాకు పట్టాను. ఆయన ఉంటే ఏడున్నరని ఆయన 50% బట్టి ఆయన షేర్ చేసుకునేవారు. ఆయన రిటైర్ అయిపోవడం ఒక విధంగా బాధాకరం, కానీ ఇబ్బంది లేదు. మాకేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి బయట కూడా ఇవ్వచ్చు. సో హైదరాబాద్ సెకండ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అడగనండి మూడు పిల్లలు కావాలండి పంచాయతీ ఆయనే చేసేట్టు మాకు డైలీ అప్పుడు నాకు చేసి వస్తారు. నేనేం అనుమానించట్లేదు కమ్యూనికేషన్. సో ఎలాగైనా ఆయన చాలా మిస్ అవుతున్నాం. చాలా చాలా హ్యాపీ. ఆయన రిటైర్ అయ్యే టైంకి నేను కొంచెం వీలు ఉండడం వల్ల ఫంక్షన్ పెట్టారు, అందులో వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చూడమ్మా. నమస్కారం. జిల్లాలో ఎక్కడ కూడా అన్నా చెప్పినట్టు ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఇద్దరు ఎస్ఐలు ఎస్హెచ్ఓ స్టేషన్లో ఎస్ఐగా ఉండడం ఎక్కడ పనిచేయలేదు. అవకాశం కూడా ఎవరు ఇంకొకరున్నారంటే అది కాంపిటీషన్ ఉంచుకున్నా ఉండే ప్రయత్నం చేసే టైం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ చేసి ప్రోగ్రామ్ నేర్చుకొని దాదాపు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పాటు కూడా అతన్ని క్యారీ చేయడం అనేది అది ఎందుకంటే అంత కోఆపరేటివ్గా ఉండి సేమ్ ఈక్వల్ ర్యాంక్ కదా అని చెప్పేసి ఎటువంటి నామినేషన్ చేయకుండా ఉండి కోఆపరేటివ్గా ఉన్నారు. అదేవిధంగా ముందు కూడా ఎస్ఐ కదా ఎస్ఐ ముందు కూడా ముందు డైరెక్ట్ ఎస్ఐ కూడా పాల్గొని కూడా ఎక్కడ బందోబస్తు ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా బందోబస్తు వాటిగా మాకు అనిపించింది కానీ పరిస్థితిలో కనిపించేసారు. ఆ విషయంలో మీరు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ అసలు ఒకరు పంపిస్తే ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశం ప్రతిసారి కూడా ఒక ఆప్షన్ కింద ఆయనే కంప్లీట్ అవుతుంది. సార్ మా సర్కిల్లో 4 దర్శనం స్టార్ట్ అయితే మాకు ఏం చేయాలి, మాకు ఆయన
రాష్ట్రాల రిటైర్మెంట్ ఆల్రెడీ వచ్చిందని ఆలోచన పండించారు సార్ కరెక్ట్ సార్. అతనికి రామన్ చెప్పినట్టు సమర్థవంతంగా ఆరోగ్యవంతంగా విధులు నిర్వహించి మా దగ్గర ఉన్న చాలా మంది అడ్మినిస్ట్రేటివ్లు ఏఎస్ఐలు అంటే వాళ్ళ అంటారు అందరికీ వస్తున్నట్టు కాబట్టి 4 సంవత్సరాల పాటు అంతే 2 ఏళ్ళు ఆరోగ్యంతో తదుపరి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన జగన్ దేశ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ సార్ మీకు మాట్లాడాల్సింది సార్ మనకి ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ మాట్లాడాలి సార్. నమస్కారం అండి. మన హైదరాబాద్ గారు పదవి జరిగిన ఫంక్షన్ సమర్థంగా వచ్చేసి వేదికన మన ఎస్డిఓ సార్కి అదేవిధంగా మన వ్యవసాయ గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి ముఖ్యంగా ఇక్కడ సెకండ్ నుంచి మొదలుపెడుతున్న మన హరిబాబు గారికి ఆయన సత్యమణి గారికి నమస్కారం. హరిబాబు గారితో నాకున్న కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కలిసి చేశాను. అందుకే నేను అతను పరిగణలోకి వచ్చాను. నేను దేవరం తిరుపతిలో ఎస్ఐగా ఉన్నప్పుడు హరిబాబు గారు మా దగ్గర ఏఎస్ఐ ఉండేవారు. ఎలా ఉంటుందండి ఇంకా అనుకుని ఏం పని చెప్పినా ఫస్ట్ కొన్నోడి పోతుంది హరిబాబు గారు కొన్న వచ్చింది కాకుండా సింగిల్ ఏంటంటే ఎలాగేస్తాను సార్ అన్నారు. సార్ సార్ అయ్యో సార్ అది ఎంత పెద్ద సమస్య అని ఏమని ఫస్ట్ చెప్పగానే చేసుకొని ఎవరో పుస్తకాలు నేను ఎలా చేస్తాం సార్ అని ఇంక్లూడింగ్ మాతో సార్ డబ్బుని స్పీకర్ కూడా మేము చేయలేని కూడా డబ్బు చెప్తే సార్ అలా ఖాళీ లాగా అది మాట్లాడుతుంది. నేను చూస్తున్నప్పుడు నా దగ్గర గురించి చేశారు సెకండ్ ఏ సెకండ్ ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఫస్ట్ ఎప్పుడో 30 రూపాయలు గారు అలాగే సార్ చేద్దాం సార్ ఆ తర్వాత అవనా అనుకోని అనేసి ఇమీడియట్గా యాక్టివ్ చేసి నాకు రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేస్తారు. గొప్ప ఏంటంటే నేను ఏదైతే ఇంపార్టెంట్ పని చెప్పానో ఆ పని నుంచి మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటల తర్వాత ఏమైందంటే మళ్ళీ సార్ చేస్తాం సార్ చెప్తారు. ఇంట్లో కొన్ని ఎక్కడున్నారో బాబు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడ ఎవరైతే సార్ ఎక్కడే సరైన బాబు ఇక్కడే డ్యూటీలో అనేవారు. మనిషి ఏదో ఫ్లాష్ మ్యాన్ లాగా లేదా మనం చిన్నప్పుడు చూసే స్పైడర్ మ్యాన్ లాగా కనబడలేదు కాదు. లోపల షర్ట్ ఉంటుంది, మట్టి షర్ట్ పైన ఇరుగు ఉంటుంది. టక్కలు మార్చి టక్కలు నాకు ఏంటి అసలు ఇంట్లో ఉండట్లేదు. ఒక 3 నెలలు వాచ్ చేశాను. యాక్చువల్లీ ఎస్హెచ్ ఉంటుంది కాబట్టి మనం అంత అవసరం లేదుగా పరచుకోలేదు. ఒక రోజు వాచ్ చేస్తే ఆయన ఒక 4 నెలలకు నాకు అర్థమైపోతుంది అన్ని వెళ్ళిపోతున్నాడు మా దగ్గర. ఏంటంటే ఆ టైంలో ఆయన ఇల్లు కట్టుకుంటారు, హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నారు. ఆయన ఇటు స్టేషన్ లో పని చూసుకుంటూ ఈ మధ్యలో వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్ పని ఇవన్నీ చూసుకుంటున్నాం. తర్వాత తెలిసిందాం నేను తప్పగా నేను మీద కనబడలేదు. ఉద్యోగం చెప్తే అలాగే అంటారో వెళ్ళిపోతారో కనబడరు. నాకేమో వర్క్ అవ్వట్లేదు ఏంటంటే పాపం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఎంత గవర్నమెంట్ పరిస్థితులు అందరికీ పని చేస్తాం, పొలిటీషియన్ పని చేస్తాం, పబ్లిక్ పని చేస్తాం. అందరికీ మన ఇంటికి మనం చేసుకోవడం, మన బంధువుల ఫంక్షన్ మనం వెళ్ళాం. చివరికి మన ఇంట్లో మన బాధ్యతలు చెప్పిన ఫుడ్ మనం టైం వేయడం, లేదా పిల్లలకి స్కూల్ టైం తెప్పలేదు ఏం కూడా చేసుకోవాలి. మన సర్వీస్ అంతా కూడా పోలీస్ సర్వీసు అలాగే 40 years చేసుకుంటూ 10 years 41 years చేశారంటే ఇంకా తక్కువ టైమే మనం ఫ్యామిలీ కానీ ఆయన కానీ పాపం హెచ్చించి మిగతారంతా ఆ డిపార్ట్మెంట్ పనిలో ఉండిపోయి నలిగిపోయి సఫలం అయిపోయి మనలాక స్టాఫ్ కావడంతో డేబైలో 90 పడతాయి. ఇంట్లో భార్య పిల్లలు, కుటుంబం, ఇంటి బాధ్యతలు ఇవన్నీ చూసుకొని
40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసి ఆరోగ్యంగా బయటపడాలంటే మామూలు విషయం కాదు. అందరికీ గుడి తగ్గిపోతుంటాయి, బయట కనబడుతూ కూడా లోపల కట్టబడుతూ ఉంటాయి అనుకున్నాను. కానీ ఎప్పుడు కూడా నాకు ఆయన అనుకోవడం కనబడ. ఎందుకంటే ఎస్ఐ అయిన తర్వాత కూడా ఆయన పాపలు ఉన్నప్పుడు చెప్పాలంటే పాపలు ఎస్ఐ రావంటే మాకు దృష్టి అయిపోతుంది. ఇది కాదు, వ్యాపారాలు నాకు కాదు. ఎందుకంటే ఎక్కడ పొందడం వస్తేనే ఆయన పొందదు. చివరికి మళ్ళీ పాపలు ఎస్ఐ తిరుగుతున్నాను. నైట్ రౌండ్స్ ఎప్పుడు కూడా నైట్ రౌండ్స్ పాపలు ఎస్ఐ మీ చూడటం చాలు చేసి ఇప్పుడు వ్యాపారం నైట్ కూడా ఆయన అది మామూలు విషయం కాదు. అదే ఇంకొకటి రిటైర్మెంట్ చేయడు. సార్ నాకు ఆడుకోవాలండి, నాకు అనుకోవాలంటే ఏం జరగాల్సిందే. కానీ డెలిగేషన్ కంపెనీ ఏంటంటే లాస్ట్ రోజు కూడా ఆయన ఎస్ఎస్ఓ గారు చెప్పిన పని, ఆ ఎస్ఐ గారు చెప్పిన పని మనం చూసా తప్పకుండా పాటించి లాస్ట్ వరకు కూడా ఉద్యోగులు పొడుగు తగ్గిపోవడంతో పనిచేసిన మన హైదరాబాద్ మనం చాలా బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. అందరూ క్లాప్స్ వచ్చిన తర్వాత లైట్ తీసుకుంటాం. అలాగే ఆయన ఎప్పుడు కూడా లైట్ తీసుకోకుండా ప్రతిదానికి కూడా బాధ్యత తీసుకుని ఆయన ఎస్ఐ గారు అవుతాము, సీఏ అవుతాము పాటించి ఎక్కడ కూడా చిన్న ఇరిగేషన్ కూడా రాకుండా పబ్లిక్ లో న్యూస్ కూడా ఎక్కడ ఇరిగేషన్ రాకుండా ఆయన హ్యాపీగా చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఆయనకి ఎస్ఐగా ఒక రాంగవరం కాన్స్టిట్యూషన్ ఉంటూ రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఇచ్చారు. కానీ చాలా మంది మనం ప్రమోట్ ఎస్ఐగా ఉన్నప్పుడు రాంగవరం పోలీస్ స్టేషన్ గతంలో వచ్చి స్టార్టింగ్ లేదు. కొన్ని పోలీస్ స్టేషన్లు సర్కిల్లో ఒకటో లేదా జిల్లాలో 4-5 ఒక 6 ఉండేవి ర్యాంక్ ప్రమోట్ ఎస్ఐస్. ఇది మొత్తం రాష్ట్రం అయిపోయిందంటే డైరెక్ట్ ఎస్ఐలు బ్యాక్ బ్యాక్ ప్రమోషన్ కంటే మాకు ఎవరికి అవకాశం లేదు. అలాగే మీకు ఈ రోజు అవకాశించిందంటే ఇది ఆయన పంట కష్టాన్ని దేవుడు చూసి అప్పటికి మర్యాద గౌరవపూర్వకంగా అప్పటిని సాగనపూర్వం చూసుకుంటూ ఈ అవకాశం భగవంతుడు ఇచ్చారని కూర్చొని ఉంటున్నాను. ఇంకో విషయం, సర్వీస్ అంతా ఇల్లు కష్టపడిన ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో ఆయన ఆరోగ్యంగా ఉన్నారో ఆరోగ్యంగా అని అంటూ ఉంటే దానికి గొప్ప కారణం ఇంట్లో భార్య పిల్లలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరి కుటుంబంలో అయితే భార్య పిల్లలతో పూర్తి సహకారం ఉంటారో వాళ్ళే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు. ఇంట్లో టెన్షన్లు ఉంటే అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇంకా హైర్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా మనం ప్రశాంతత ఉండదు, ఆరోగ్యం ఉండలేదు. సో ఆయన అంత గొప్ప ఆరోగ్యుడు అంటే ఆయన అంత బాగా కోఆపరేట్ చేసిన మేడం గారికి, అలాగే పిల్లలు చేపట్టిన పిల్లలు ఉన్నారు. పిల్లలకి మీకు అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఆయన మనం సర్వీస్ చేశారు, చక్కగా రిటైర్ అవుతారు. అవకాశం కూడా ఉండదు. సో నా హైదరాబాద్ ఎప్పుడో నమ్ముకొని ఇప్పుడు నుంచి రిటైర్మెంట్ అయ్యాం కదా అనేసి మన 60 years 62 years అయిపోయి రిటైర్మెంట్ ఏమన్నా అనుకోకుండా బాగుంటుంది. కొంచెం చోటుగా శారీరక నాయకులు కాబట్టి చక్కగా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ అన్ని అయిపోయి చూడకుండా మీ ఆరోగ్యం జాగ్రత్త డెవలప్ చేసుకుంటూ ఏదో ఒక వ్యాపారంగా ఉండాలని, అలాగే మీరు మొహన చిన్నలు ఎప్పుడు కూడా ఉండాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా డిఎస్పీ గారికి అదేవిధంగా మన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. అధికారులంటే దేవుడు అంటే దేవాలయం అంటారు. దేవాలయం కాదండి, అయింది ఛాయాలని. ఛాయాలని అంటే మన చింతరపు తాతల ఉండేపల్లి వాళ్ళ నాన్నగారికి రామకృష్ణ, హరిబాబు ఇద్దరు కొడుకులు. ఆయన కాలక్రమేణా దేవాలయం వచ్చేసారు. దేవాలయం 1940 ఇంకా దేవాలయం అయిపోయింది. ఇది 44లో పుట్టాడు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇంటర్ వరకు చదువుకొని ఖాళీగా ఉన్నాడు మానేసి అనాకోడేరు దేవాలయం ప్రైవేట్ బస్ మీద కండక్టర్గా పనిచేశాడండి. ఆ కండక్టర్గా పనిచేసే టైంలో ఈ పోలీస్ జాబ్ తగ్గి పోలీస్ జాబ్కి వచ్చామండి.
మేమందరం కూడా 37 మంది బ్యాచ్. 37 మంది బ్యాచ్లో అందరూ ఆనందించాలి. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. రిటైర్ అయిపోయి మేము రిటైర్ అయ్యి 7 సంవత్సరాలు అయింది. మా అందరికీ కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అయితే ఇప్పుడు చెప్పని కొట్టినట్టే మేము ఒక వెస్ట్ గోదావరిలోనే పనిచేయలేము. ఫస్ట్ ట్రైనింగ్ అయ్యాక కరీంనగర్లో చేశానండి. కరీంనగర్ అయ్యాక వైజాగ్ ఏజెన్సీకి వచ్చాము. వైజాగ్ ఏజెన్సీ అయ్యాక 91లో మళ్ళీ వరంగల్ వెళ్ళాము. 91లో వరంగల్ వెళ్ళాం. ఈలోగా 88లో పద్మగారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీడికి కూడా 2 పిల్లలు. అయితే అక్కడ ఇద్దరు మొక్కరోళ్ళే, రామకృష్ణను హరిబాబు. ఇక్కడ మట్టికి పాప బాబు పుట్టారు. మేము పోలీసులోకి వచ్చిన పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే ఒక పోలీస్ అంటే బెరుగు. అటువంటి అన్ని ఛేదించి ఏ అలవాటు లేకుండా ఇంత చక్కగా మా బ్యాచ్ 37 మందికి కూడా ఏ అలవాటు లేవు. అలాగే చక్కగా చేసుకొచ్చాం. ఒక లాండ్ ఆర్డర్ చెప్తే ఒక అడిబాబు నేనే లాండ్ ఆర్డర్లో చేసింది. 35 కూడా కొన్ని పోస్ట్ పోయాలు చేశారు. మీరిద్దరం ఏ పోస్ట్ పోయా చేయలేదు. కంటిన్యూ రిటైర్ అయ్యేదాకా కూడా వీడిపోయా అలా చేశారు. కాబట్టి మా ఆరోగ్యాలు చాలా చక్కగా ఉన్నాయి. మేము రిటైర్ అయినప్పటికీ మా పిల్లలు వెల్ సెటిల్. ప్రతి ఒక్కరు కూడా వెల్ సెటిల్. ఎవరు కూడా అనామతంగా ఎవరు గాలి తిరిగిన వాళ్ళు ఎవరు ఇవ్వరు. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు. ఈ అవకాశం ఇచ్చిన దేవాలయం డిఎస్పీ గారికి, అలాగే ఆర్టీబీ సిఏ గారికి, అలాగే దేవాలయం సిఏ గారికి, ఆర్టీబీ వ్యవసాయ గారికి ఒక్కరికి చెప్పుకుంటున్నాను. సన్మాన సభలు చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు. నేను నా పేరు చంద్రశేఖరరావు, రిటైర్ ఎస్ఐ. మా ఫ్యాక్టరీలో బాగా 7% టాప్ 5లో నేను ఉంటాను. బాగా చిన్నపిల్లల వయసులో మా హరిబాబు ఉంటాడు. అంత చాలా తక్కువ మాది చిన్న వయసులో ఉన్నవాడు. నేను రిటైర్ అయిపోయి 6 years అయింది. మేము మంచి పోలీసు అంటే విలువలు కలిగిన టైంలో మేము ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ 9 నెలలు, తర్వాత సుమారుగా 1 సంవత్సరంన్నర. అప్పుడు ఏఎన్ఎస్ ఉంది, ఏఎన్ఎస్ లేదు. ఏఎన్ఎస్ ఉండేది. ఏఎన్ఎస్తో పనిచేస్తాం మేమందరం. ఈ దేంతల కన్నా 3 ఏళ్ళు ఆగిస్తాయి. నాతో పెళ్లి చేసుకున్న వాళ్ళు మేము ఒకళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళం. మేము బాగా సఫర్ అయ్యే వాళ్ళం. వీళ్ళు అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. కానీ బాగా నిత్యం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కాపుల్లో కూడా మేము చేసాం. కొంచెం మేము చేసిన కాలం చట్టమే ఇదిగా చేయలేదు. మానవత్వం చట్టాన్ని మెయ్యేసి ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల్ని సంస్కరించాలనే లైన్లో మేము పనిచేసాం. అందువల్ల నా బ్యాచ్లర్స్ అందరూ కూడా ఏ రకమైన రిలేషన్స్ లేకుండా ఇంచుమించుగా 95 నుంచి 10 మార్కులకి వచ్చేసింది. ఆఫీసర్లు కేవలం చట్టానికి రాజకీయానికి కట్టేశారు. 95 వరకు రాజకీయం అన్నట్టు కాదు. అంతకు ముందు కూడా మేము ఏంటంటే ఎంతమందిని ఎంత ఉద్యోగం చేస్తామంటే మనుషుల్ని సంస్కరించడానికి ఉద్యోగం చేసేవాళ్ళం. కరెక్షన్ ఏజెన్సీ లాగా చేసేవాళ్ళం. అటువంటిది అలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు లేకపోతే ఇంకా వృత్తులు కలిగి ఉంది. వాళ్ళనే మంచి లెవెల్లో జీవించగా మా వాళ్ళ పిల్లలందరూ కూడా, మా బ్యాచ్మెంట్ పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. దానికి మాలో ఉన్న ప్రవర్తన, సత్ప్రవర్తన, అలవాట్లు లేని విధానం, డ్యూటీయే ఇది కాకుండా కుటుంబం వల్ల కొంత భయం భక్తి కలిగి ఉండాలండి. వెల్ఫేర్ అనేది మనం కల్పించుకునేది కాదండి. కుటుంబం ఎక్కడ భయం భక్తి ఉంటేనే
ఇంటికి కాసేపు అయినా ఫ్రీగా ఉండగలుగుతాం. ఇంటికి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంటే అనారోగ్యాలు అయినా వస్తాయి. అనారోగ్యం రాకుండా ఉండాలంటే ఇంటికాడ మంచి పరిస్థితి కల్పించుకోవాలి. అది మా బ్యాచ్ అంతా చేశారు. మంచిగా అందరూ హ్యాపీగా నిద్రయ్యారు. థ్యాంక్ యూ. నేను జూనియర్ని 87 బ్యాచ్ ఎస్ఐ సార్. నేను 2000 అవుతుంది. దాదాపు ఎంత బాబు జోన్ చేస్తారో ముందులో చెప్పాను సార్. మహిళా పోలీస్ స్టేషన్కి నేను ఆయన ఎస్ఐగా ఇప్పుడు అయ్యాం సార్. ఆయన ఒక్క రోజే మాతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేశారు సార్. ఆ తర్వాత నాకు ఈ ఖాళీగా కూర్చొని ఉద్యోగం చేయను, మొదటి ఉద్యోగం చేస్తాను చెప్పి వచ్చేసాడు సార్. నాటకంలో పనిచేశాను సార్ హైదరాబాద్లో. నేను కంటిన్యూగా అదే మహిళా పోలీస్ స్టేషన్ చేసి లాస్ట్ ఇయర్ జూలైలో రిటైర్ అయ్యాను సార్. నేను ఈ ఫంక్షన్కి దివాళ నుంచి రావడానికి యంగ్స్టర్స్ తరఫున ఈ వర్మ ఎస్ఐ గారికి ఈ డిఎస్పీ గారు చెప్పుకుంటూ వచ్చాను సార్. నేను చాలా మంది ఎస్ఐ రిటైర్ అయిపోయింది సార్. కానీ ఇంట్లో ఖాళీగా కూర్చుని మా డిఎస్పీ గారు ధర్మాజ్ ఫంక్షన్కి చెప్పారు, ఇంట్లో కూర్చుంటే ఏం సతాయింటారో ఫ్యామిలీస్ని అదే సతాయించాం సార్. మాకు ఏమన్నా ఒక షరతు లేదు సార్. ఈ డిఎస్పీ గారిని ఈ వర్మ గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే, వర్మ గారు ఏంటో నాకు తెలుసు సార్. కృష్ణా జిల్లాలో మేము ట్రైనింగ్ చదువుతున్నప్పుడు ఎస్ఐ చెప్పుకున్నాం సార్. ఈ వర్మ గారు ఎంత సేవ చేశారు కృష్ణా జిల్లాలో. పొద్దున పోలీస్ స్టేషన్లో ఈ వర్మ గారు ఏం చేశారో అక్కడ చెప్పుకున్నాను సార్. అదే నాకు ఉంటుంది సార్. మాకు ఈ సంబంధంగా చెప్పుకుంది ఏంటంటే, ఈ డిఎస్పీ గారికి వర్మ గారికి రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏదైనా ఒక షరత ఏర్పాటు చేయించాం సార్. ఏ ఊళ్ళో ఉంది సార్, ఏ ఊళ్ళో రిటైర్ అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం సాయంత్రం కూర్చుని హెచ్ఆర్ పార్టీ మాట్లాడుకోవడానికి, చాలా బాగా చెప్పుకోవడానికి ఏదో ఉంది సార్. మా ఇక్కడ ఏం లేదు సార్. ఎవరో వాళ్ళు ఏదో కూర్చొని ఉన్నారు, దాని ద్వారా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే వర్మ ఎస్ఐ గారికి, డిఎస్పీ సార్కి ఏదైనా ఒక షరత ఏర్పాటు చేయండి సార్. ఆ షరత ఏర్పాటు చేసుకుంటే రిటైర్ అయిన కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అంతా కూడా అక్కడ కూర్చుని ఉదయం కాసేపు బ్యాగ్ చదువుకోవడం, సాయంత్రం కాసేపు కూర్చోవడం, ఏదో ఒకటి చేస్తారు సార్. దాన్ని ఆరోగ్యం అవుతుంది సార్. దీనివల్ల ఏంటంటే ఇళ్ళలో కూర్చొని మగ్గిపోతున్నాం సార్. దట్టు ఇంట్లో సార్ చెప్పినట్టు హాఫ్ పక్కన ఇబ్బంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి నేను అప్పీల్ చేసుకుంటున్న ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా బ్యాచ్ అంతా ఆనందించాలని చెప్పాను కదా. మా బ్యాచ్లో ఒక డిఎస్పీ ఉన్నారంటే ఒక సీఏ ఉన్నారండి. ఒక డిఎస్పీలో ఒక డిఎస్పీ గారు వచ్చారు. ఆయన వైజాగ్ గ్రేహమ్స్ డిఎస్పీని చేసి రిటైర్ అయ్యారండి. ఒక డిఎస్పీ డిఎస్పీ రాజమండ్రి, అది ఇంకా రాలేదు. ఆ డిఎస్పీ గారు నాకు చాలా మాట్లాడతాను చెప్తున్నాను. ఈ వేదిక ఆఫీసర్స్కి, హైదరాబాద్ గారి గురించి వచ్చిన ఆత్మీయులందరికీ అందరికీ నమస్కారాలు. నేను రీసెంట్గా డిఎస్పీగా రిటైర్ అయ్యాను. మా బ్యాచ్లో హైదరాబాద్ ఎస్ఐ గారు ఆనందించి మాట్లాడు. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ బ్యాచ్మేట్స్ పబ్లిక్తో కూడా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. ఆ ఉద్యోగం ఏంటంటే ఎప్పుడు స్టాప్ చేశారు. 41 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. 40 సంవత్సరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నా టెక్నికల్ సామాన్ ఉద్యోగం ఏ విధమైన రిమార్క్ లేకుండా ఆయన కానిస్టేబుల్గా ఏఎస్ఐగా ఎస్ఐగా చెబుతూ హ్యాపీగా రిటైర్ అయినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన ఈ సక్సెస్ సాధించాలంటే దానికి కారణం ఏంటంటే ఆయనతో పాటు ఆయన శ్రీమంతిలో ఒక ఇంజనీర్ ఉంది. ఆవిడ సభ్యంగా చేయలేదు.
కనుక ఆవిడ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. మా బ్యాచ్లో చెప్పాలంటే మేమిద్దరం కలిసి కాన్స్టేబుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను కడుపులోని ఆయన పెరుమంది నుంచి బోత్ కాన్స్టేబుల్గా వచ్చేవాడు. ఇద్దరు బోత్ కాన్స్టేబుల్గా డ్యూటీ చేసేవాళ్ళం. ప్రతి విషయాన్ని కూడా సింపుల్గా తీసుకోవడానికి ఈజీగా తీసుకుని హ్యాపీగా చేసుకుంటే అప్పటి నుంచి కూడా నాకు దావా ఉంటూ బాగా కలిసి హ్యాపీగా చేసేవాడు. ఆయన సింపుల్ మనస్తత్వం, ఎవరితో విభజించడు, అందరితో కలుపుగా ఉంటాడు, హ్యాపీగా లెక్కగలుగుతున్నాను. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి అందరి తరఫున మరొకసారి థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ అబ్బాయి ఎస్ఐకే కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. సో చిన్నప్పుడు మా డాడీ జాబ్ ఎలా వచ్చింది నాకు అని చెప్పారు అనమాట. సో ఎలా వచ్చింది డాడీ అంటే అప్పుడు నేను ఇలాగ అంటూ చెప్పినట్టు కండక్టర్ కింద జాబ్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఫస్ట్ ఫిజికల్ కొట్టి ఆ తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యాను. సో నాకు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ అలా జాబ్ వచ్చింది అని చెప్పారు అన్నట్టు. సో ఒక చిన్నప్పుడు బాగా చిన్నపిల్లని కొంచెం అలా తెలుసుకున్న టైంలో ఒకరోజు మంచం పైన టోపీని గోడకి పెట్టారనమాట. సో నేను పడుకుని నెలకిల్లో పడుకుని అది తెలియని మనిషి కాబట్టి కాళ్ళతో దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు అన్నట్లేదు, నేను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అప్పుడే మా డాడీ స్నానం చేసి వచ్చారు. సో రాగానే నన్ను ఒరే అలా చేయకూడదు అని చాలా తక్కువ అని చెప్పాను. సో అప్పుడు నాకు తెలియదు ఎందుకు నార్మల్ టోపీ కదా ఏమవుతుంది అని అడిగాను. సో అడిగినప్పుడు మా డాడీ ఏం చెప్పారంటే ఒరే అసలు ఫస్ట్ అన్నప్పుడు 3 స్కూల్ సింబల్ ఉన్నాయి, అది చాలా చాలా మనం దాన్ని అసలు అవగాహన పరుచుకోవద్దు. ఇంకోటి టోపీ అంటే ఏంటి అంటే అది నా ఉద్యోగం, అది మనకి అన్నం పెడుతుంది. సో మనం అన్నం పెట్టేదాన్ని మనం ఎప్పుడు అవగాహన పరుచుకోవద్దు, చాలా చాలా శ్రద్ధగా ఉండాలి అని అప్పుడు ఆ టైంలోనే నాకు చెప్పారు మా డాడీ. సో అప్పటి నుంచి నాకు అది మైండ్ అలా రిజిస్టర్ అయిపోయింది. అండ్ అలాగే మా డాడీ కూడా ఉంటుంది, సార్ వాళ్ళు చెప్పుకుంటూ ఎప్పుడు జాబ్లో తప్పించుకోవడం అనేది మా డాడీ నుంచి చూడలేదు. సో ఇంకా చెప్పాలంటే మా డాడీ మా కోసం 41 సంవత్సరాల్లో లీవ్ పెట్టిన రోజులు చాలా తక్కువ. గట్టిగా చూస్తే 150 రోజులు కూడా ఉండవేమో అనుకుంటున్నాను. 41 సంవత్సరాలు అంటే కొన్ని వేల రోజులు. సో అన్ని రోజుల్లో 200కు మించి సవాలు ఎక్కువ ఉండవు మా డాడీ. సో అంత అంకిత భావంతో మా డాడీ వర్క్ చేశారు. సో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకసారి నేను చిన్నప్పుడు ఒక రోజు నైట్ అంతా ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోతే వాళ్ళ దగ్గర నైట్ డ్యూటీ చేసి నా ఇంటర్వ్యూలో తాగేశారన్న ఆ ఎవిడెన్స్ మా డాడీ జేబులో పెట్టుకుని ఉండిపోయారు. సో ఇంటికి వచ్చి ఆ ఫ్యాన్ తిప్పగానే అక్కడ మొత్తం కాలంతా దెబ్బ కట్టేసింది కదా, అదంతా కాలు కూడా వెళ్ళిపోయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అలా భరిస్తూ సో సార్ గారు చెప్పినట్టు ఎస్సీఏ గారు చెప్పినట్టు పోలీస్ జాబ్ అంటే చాలా చాలా కష్టమైన ఉద్యోగం. సో ఆ కష్టమైన ఉద్యోగాన్ని చాలా విధివంతం చేశారు మా డాడీ. అండ్ మా అమ్మ నన్నైతే ఎప్పుడు మా డాడీ కొట్టిందో లేదు, కొట్టడం అనేది కాదు, తిట్టడం కూడా పెట్టలేదు ఎప్పుడు. సో ఏదైనా చెప్పినా అదొక డిస్కషన్లో చెప్తారు. సో ఇది ఎందుకు చేయాలి, ఏంటి, దానివల్ల నష్టం ఏంటి చేయాలి అని చెప్తారు. కానీ అసలు తిట్టడం అనేది లేదు మాట. సో మా డాడీ నిజంగానే పోలీస్ జాబ్ చేస్తున్నారా అనే ఒక అనుమానం వస్తూ ఉంటుంది. అంటే మనం చూసే అగ్రెసివ్నెస్ ఆయన ఎప్పుడూ ఉండదు. ఇంట్లో అయితే అసలు చాలా సైలెంట్గా ఉంటాడు. అలాగే హ్యూమన్ వాల్యూస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. డబ్బు కన్నా మనుషులకి ఎక్కువ నిలుస్తారు. సో అది ఎవరైనా ఏమైనా డబ్బులు అడిగినా అది ఆ కారణాల కింద ఇస్తారు. మళ్ళీ ఆశించారు కూడా వాళ్ళకి, ఎందుకంటే రిలేషన్ పోకూడదు. సో హ్యూమన్ వాల్యూస్, డిసిప్లిన్, అంకిత భావం ఇవన్నీ మేము మా డాడీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము. సో ఎవరిని ఏమీ అనుకున్నా ఆ ఒక అత్యంత కష్టమైన ఉద్యోగాన్ని ఒక 40 సంవత్సరాలు అతి కష్టంతో, అదే నిజాయితీతో, నిబద్ధతతో మా డాడీ చాలా ఇష్టంగా చేసేవారు. 2 జాబులు
కానిస్టేబుల్ ఎలా ఉన్నారో ఎస్ఐ అయినప్పుడు కూడా మా డాడీకి మేము అస్సలు ఏం మాట్లాడుకునేవారు. మీరు ఎస్ఐ అయిపోయిందన్న ఒక హోదా కానీ అది చూపించుకోవడం కానీ ఉండేవారు. ఎప్పుడు మన జాబ్ ఎప్పుడు చాలా అన్నిభావంతో చేయాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకి సక్సెస్ అదే వస్తుంది. వచ్చినా రాకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరిని ఎప్పుడు మోసం చేయకూడదు అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పు కూడా చేయకూడాలి. ఉన్న డబ్బులతో ఎప్పుడు మనం పనికాలంటే అప్పులు చేయకూడదు. సో ఇల్లు కట్టడానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కూడా చాలా చాలా ఆలోచించాం మా డాడీ. సో చాలా కామన్ అయినా కూడా మాకు అందుకే చాలా సంవత్సరాలు ఇల్లు కట్టడానికి ఆల్మోస్ట్ 8 దగ్గరలో పెట్టారు మా డాడీ ఇల్లు. సో ఇన్ని సంవత్సరాలు ఎంతో అంకిత భావంతో మా డాడీ అంటే మా తాతయ్య వాళ్ళు ఎవరు జాబ్స్ కానీ బాగా డబ్బున్న వాళ్ళు కాదు, కానీ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా అంకిత భావంతో ఉద్యోగం సంపాదించుకుని అలాగే సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకుని మమ్మల్ని నన్ను మా చెల్లిని ఇలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మా డాడీ తీసుకొచ్చినందుకు మా డాడీకి ఎప్పుడు చాలా రుణపడి ఉంటాము. అండ్ చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. సో ఆ సారాలు అంకురాలు అన్నట్టు మా డాడీ మాకు విలువగా ఇచ్చారు. సో మేము కూడా ఖచ్చితంగా వాటిని కంటిన్యూ చేస్తాము. అండ్ ఇంకోటి ఇన్ని సంవత్సరాలు ఒక డ్యూటీ కోసం ఒక వ్యక్తి ఎంత టైం కేటాయిస్తుంటే ఇంటికి ఖచ్చితంగా కేటాయించలేరు. సో ఆ విషయంలో మా అమ్మ చాలా చాలా సపోర్ట్ చేసింది మా డాడీకి. అండ్ మేమిద్దరం మా చిన్నది సార్. సో అందుకే మా డాడీ ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చారు. సో ప్రతి ఆదివారం ఎవరి పేరెంట్స్ వచ్చినా కాకుండా మా అమ్మ పాపం మా కోసం ఏదో తీసుకొస్తూనే ఉండేది. సో మా డాడీ అక్కడ డ్యూటీకి వెళ్ళా తీసుకొచ్చి మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. సో మేమిద్దరం ఒకరికొకరు బ్యాలెన్స్గా చేసుకోగలిగితే నేను మా చెల్లి అంతే శ్రద్ధగా మా జీవితాన్ని మేము తీర్చుకోగలిగాము. సో ఎలాగూ ఎంతకాలం మా డాడీ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడు మా అమ్మను కూడా ఎక్కడికి దొరకలేదు. సో ఈ తర్వాత అయినా వాళ్ళిద్దరూ కలిసి అలా దేశంలో మంచి మంచి ప్రదేశాలు తిరుగుతూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ఈనాటి సభకు ముఖ్య అతిథి హరిబాబు గారు, నేను గారు. ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈరోజు సభకు ఆయన ముఖ్య అతిథి అవుతారు, కానీ మేము ఎవరూ కాదు. సో హరిబాబు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన 1985లో జాయిన్ అయ్యారు. అంతకు ముందు తరం వాళ్ళందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండబట్టే ఈరోజు భగవంతుడు వాళ్లకు అంత మంచి ఫ్యామిలీ, పిల్లలు సెటిల్ అవ్వడము, ఆరోగ్యమైన వాతావరణం రిటైర్ కావడం అనేది వాళ్ళ సర్వీస్కు భగవంతుడు వాళ్ళకి చూపినటువంటి దయాన్ని మనం అనుకోవచ్చు. ఒకప్పుడు జాయిన్ అయిన మీరు అన్నారు 37 మెంబర్స్ మేము బ్యాచ్లో, మేమంతా కూడా అందరూ ఎంతో అంకిత భావంతో పనిచేసామని మీరు చెప్తున్నారు. అలాగా కమిటెడ్గా పనిచేసేటువంటి కానిస్టేబుల్స్ యాక్చువల్గా మిమ్మల్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 91లో జాయిన్ అయినప్పుడు మాకంతా పని నేర్పించింది కానిస్టేబుల్స్. మాకు ఇప్పటికీ కూడా ప్రతి కానిస్టేబుల్ అందరూ పేరుతో సహా గుర్తు. జీడీ ఎలా రాసుకోవాలి, ఓసీడీ ఎలా రాయాలి, తర్వాత రిపోర్ట్స్ ఏదైనా రాస్తున్నప్పుడు ఏం రాయాలి అన్నది మాకు నేర్పించింది కానిస్టేబుల్స్. ఒకసారి కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక ఎస్ఐ గారు, ఆయన ప్రమోట్ ఎస్ఐ రిప్లై గారని, ఆయన తర్వాత ఆయన డిఎస్పీగా రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిపోయారు. ఆయన ఎస్ఐ ఉన్నప్పుడు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళారు. అబ్బాయి నువ్వు కోర్టులో ఎప్పుడైనా ఎవిడెన్స్ ఇచ్చావా, చూద్దురా ఎలాగ ఎవిడెన్స్ ఇవ్వాలని తీసుకెళ్తే పక్కన కూర్చున్నాను. కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు అక్కడ కోర్టు కానిస్టేబుల్ని ఆయన బాగా దెబ్బలాడుతున్నాడు. ఏమైనా మీకు సమ్మన్స్ ఇచ్చాము, మీరు ఎంతవరకు సమ్మన్స్ అడగలేదు, మీ ఇన్స్పెక్టర్ ఎవరు మీరు తీసుకురాలేకపోతున్నారు, నువ్వు ఎందుకే కానిస్టేబుల్ చెప్పి చాలా తీవ్రంగా ఆయన తిడుతున్నాడు. తిడుతుంటే అప్పుడు ఉన్నటువంటి ఈ ఎస్ఐ గారు, రిప్లై గారు సడన్ గా పైకి లేచి సెల్యూట్ చేసి సార్కి, ఎక్స్క్యూజ్ మీ ఆనర్, the court has to maintain its decency and decorum. The same rules can be uttered by my constable.
కైండ్లీ మైండ్ వర్క్ అన్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ప్రమోట్ ఎస్ఐగా ఉంటూ ఆ కోర్టుని ఆ రోజు సవాల్ చేస్తూ ఒక మ్యాజిస్ట్రేట్ గారికి నువ్వు ఇలా మాట్లాడొద్దు అని చెప్పాడు ఎస్ఐ గారు. నేను జీవితంలో మర్చిపోలేదు. వెంటనే మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారు దిగుబట్టి మమ్మల్ని ఆయన దిగిపోయాడు. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళాడు లోనికి. ఆ మ్యాజిస్ట్రేట్తో మాట్లాడడానికి వెళ్తే అప్పుడు అన్నాడు, సార్ మీరు అలాగ కానిస్టేబుల్ వెళ్ళడం కరెక్ట్ కాదు, నేను ఒక కానిస్టేబుల్ సార్ నుంచి వచ్చి ఎస్ఐగా పనిచేస్తున్నాను, మీరు అలా సడన్గా మాట్లాడితే తప్పది. కానిస్టేబుల్ ఏం చేస్తారు, ఇన్స్పెక్టర్ గారు సమ్మతి తీసుకోని అంటున్నాడు, ఆయన తీసుకోని అన్నప్పుడు కానిస్టేబుల్ ఏం చేయలేడు సార్, మీకు అంతగా ఉంటే ఎస్పీ గారికి రిపోర్ట్ పెట్టుకోండి, ఎస్పీ గారి ద్వారా మీరు సమ్మతి ఆఫీసర్ తప్ప కానిస్టేబుల్ తిట్టదని కోర్టులో అన్నారు. నేను దాదాపు 36 సంవత్సరాల సర్వీస్లో కోర్టులో అంత దీటుగా మాట్లాడినటువంటి ఆఫీసరు ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ నేను చూడలేదు. సో మరి దానికి కారణం ఎవరు? మీలాంటి డిపార్ట్మెంట్లో మీలాగా అంకిత భావంతో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్. ఈరోజు మీ బ్యాచ్లోనే ఒక ఆయన డిఎస్పీ రిటైర్ అని చెప్పారు. అలా చాలా మంది నాకు తెలిసి ఒక ఆయన ఖాన్ గారని హైదరాబాద్లో ఆయన హోంగార్డ్గా జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ అయ్యి తర్వాత ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. హోంగార్డ్గా ఎంట్రీ ఇచ్చి ఆయన ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. సో చాలా మంది కానిస్టేబుల్స్ మెజారిటీ కొంతమంది డిఎస్పీస్కి రిటైర్డ్ అయ్యారు. సో తప్పనిసరిగా చాలా మంది 90% ఎస్ఐగా రిటైర్డ్ అవుతారు, దాంట్లో డౌట్ లేదు. మీరు మరి ఈరోజు మీ ఎస్ఐ గారు చెప్పినట్టు కానీ మిగతా ఇన్స్పెక్టర్స్ మాట్లాడినట్టు కానీ మీరు ఒక పోలీస్ స్టేషన్లో లాండ్ పోలీస్ స్టేషన్లో ఒక డైరెక్ట్ ఎస్ఐ ఉంటూ కూడా మీరు ఇక్కడ పనిచేయగలిగారంటే అది కేవలం మీ యొక్క మంచితనమే, మీకున్న మంచి మనసు, అందరినీ కలుపుకోలుగా వెళ్దాం, అందరితో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగు చేయకుండా మీరు ఇంకా ఈ ఏజ్లో కూడా ఇంత కమిటెడ్గా సిన్సియర్గా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా మీలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇంత ఆరోగ్యంగా రిటైర్డ్ అవ్వడానికి బాగుంటుంది, మీకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ రిటైర్ అయిపోయే టైంకి చాలా ప్రాబ్లమ్స్ రిటైర్ అవుతారు. వాళ్ళందరినీ కాకుండా మనం మన స్థాయిలో ఇంత హ్యాపీగా రిటైర్ అవుతున్నామంటే ఖచ్చితంగా మనకు భగవంతుడి దయ ఉందని మనం అనుకోవాలి. లేకపోతే చక్కగా మీ అబ్బాయి అసిస్టెంట్ ప్రొఫెసర్, అమ్మాయి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంది. చాలామంది జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు బాగా చదువుకున్న దాఖలా లేవు. నేను చెప్తుంది ఆఫీసర్ల పిల్లలు. కానిస్టేబుల్స్ పిల్లలు చాలా బాగా సెటిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లలు చదివించుకుంటున్నారు, ఒక దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇందాక అబ్బాయి చెప్పినట్టు నవోదయ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ రావడం, వీక్లీ వర్క్స్, పిల్లలు చూసుకోవడం, ఇవన్నీ ఒక ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా చేయరు, చాలా అరుదుగా ఉంటారు. సో మీరు అలా చేశారు కాబట్టి ఈరోజు మీ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. నెక్స్ట్ మీ అబ్బాయి చెప్పినట్టు మీరు ఎప్పుడు 41 yearsలో మీరు ఇంటి కోసమే లేకపోతే ఎక్కడో సరదాగా బయటికి తీసుకెళ్దాం మీరు ఎప్పుడు సెలవు పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు మీకు మ్యాక్సిమం సెలవు ఇచ్చాడు. జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని అన్ని ప్లేసులు తిరగండి. వీలున్నంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుండగా మనం ఖచ్చితంగా ఏ ఫంక్షన్స్కు వెళ్ళలేదు. దానికి తోడు ఇలాగా కమిటెడ్ ఆఫీసర్ అనుకోమా అసలు వెళ్ళలేదు. జనరల్గా మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి చిన్న ఫంక్షన్కి వెళ్ళిపోతుంటారు చాలా మంది. నా దగ్గరికి వస్తే సెలవులకు వస్తారు. ఏది పాఠశాలకు ఏమనే చూపించుకొచ్చేస్తారు. అంటే ఆ మాత్రం కూడా మన వాళ్ళు మెంటల్గా మేకప్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగ ఉన్నవాళ్ళు చాలా అరుదు. ఏ ఫంక్షన్ ఉన్నా పోకుండా డ్యూటీకే వస్తారు. సో ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో కాబట్టి భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మంచి హెల్త్ ఇచ్చారు. మీకు ఏ వెల్త్కు మించినంతగా అందరికన్నా గొప్పగా మీ అమ్మాయి సెటిల్ కావడం. కాబట్టి మీకు మీద వాళ్ళ కోసం ఉండండి. అయితే నా చిన్న సజెషన్ ఏమంటే ఇందాక ఒక ఎస్ఐ గారు చెప్తున్నట్టుగా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైం పాస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇంత కమిటెడ్గా ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి పర్లేదు, కమిటెడ్గా పనిచేసిన వాళ్ళకి సాయంత్రం కానీ పొద్దున ఎక్కడో ఏదో పని లేకపోతే పని చేయదు, కాసేపు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దయచేసి ఎక్కడైనా ఒక దగ్గర ఒక పనిలో మీరు ఎక్కడైనా వెతికి చూడండి. వాళ్ళ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే తప్పకుండా మీరు రిటైర్ అని అనుకోదండి. ఎప్పుడైనా ఎనీ టైం మా దగ్గర రావచ్చు. మా చేతనే సమయం మేము చేస్తాం.
ఈవెన్ ఎస్పీ గారికి ఎవరికన్నా చెప్పి కూడా ఏదైనా చేయించి మీరు సెటిల్ అయితే మాకు హ్యాపీ. మీరు కూడా పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా గడపాలని కోరుకుంటాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అదే ఆర్మీ ఆఫీసర్ అనుకోండి, రిటైర్డ్ అయిన తర్వాత మేజరు లేకపోతే ఇంకేదైనా క్యాప్టెన్ ఇంకా లేదు లెఫ్టినెంట్ కలర్ అంటే అదే ర్యాంక్తో పిలుస్తారు. కానీ పోలీసు అలా ఉండదు. ఒకసారి రిటైర్డ్ అయిపోయామంటే నెక్స్ట్ డే నుంచి మన ఇంట్లో ఎన్నో యూనిఫామ్స్ ఉంటాయి, కానీ వేసుకోవడానికి అవకాశం లేదు. అది చాలా బాధగా ఉంటుంది. అది మీకు తెలియదు. చాలా కమిటెడ్గా ఉన్నది తెలుసు దాని బాధ ఏంటో. వాళ్ళ అబ్బాయి ఆ క్యాప్ని కాళ్ళు వచ్చినప్పుడు తెలియని తనంలో ఏదో దానికి ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటేనే దాన్ని అలా చేయకూడదని చెప్పిన వ్యక్తికి రిటైర్ అయిన తర్వాత తను వేసుకున్న యూనిఫాము, తను పెట్టుకున్న క్యాబు, తను వేసుకున్న షూస్, ఆ బెల్ట్ ఇవన్నీ అలా పడి ఉంటే చూడడానికి చాలా మంచి కష్టంగా ఉంటుంది. బట్ అన్ని ప్రెజర్ చేయండి జాగ్రత్తగా. మీకు ఇంకా ఎక్కడైనా వెళ్ళాల్సి ఉంటే అన్ని ప్లాన్ చేయండి చక్కగా. మీ పిల్లలు ఉన్నారు, మంచి మంచి టెంపుల్స్, లేకపోతే మీకు ఎక్కడ వెళ్ళాలనుకుంటే లైఫ్లో ఎక్కువరకు మీరు వెళ్ళని ప్లేసెస్ ఉంటే ట్రై చేయండి. వెళ్ళండి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏమైనా నాకు తెలియదు. ఇంకా మీరు అన్నట్టుగా కొంతమంది రిటైర్డ్ ఎస్ఐస్ వీళ్ళందరి కోసం భీమవరంలో ట్రై చేస్తాం తప్పకుండా. మనకున్న క్వార్టర్స్ కూడా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి చాలా క్వార్టర్స్. వీలైతే ఏదైనా క్వార్టర్స్ రెడీ చేసి త్వరలో మిమ్మల్ని అందరినీ రోజు అక్కడ కలిసే రకంగా ఏర్పాటు చేస్తాను. ట్రై చేస్తాం మా మిగతా ఆఫీసర్ అందరికీ. సో ఈరోజు ఇంత చక్కటి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వీరవాసం ఎస్ఐ గారు, పాలపూడి ఎస్ఐ గారు, అలాగే మా రూరల్ సిఐ గారు, ఈ సభకి వచ్చేటటువంటి మన ఆకివీడి సిఐ గారు, దీనికోసం పాటుపడిన మా స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సభని అలంకరించిన పూజనీయులు, పెద్దలు, అలాగే నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు, నా హితులు అందరికీ నమస్కారాలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి అంచెలంచెలుగా ఒక ఎస్ఐగా రిటైర్ అయ్యాను. దీని అందరికీ కారణం పోలీస్ డిపార్ట్మెంట్లో వినయ విధేయతలు, హార్డ్ వర్క్, నీతి నిజాయితీ మనం ఎప్పుడైతే పాటిస్తామో, పూర్తిగా పాటించలేకపోయినప్పటికీ కూడా జెన్యునెస్ అనే ఒక పదాల ద్వారా అది ఎవరు పూర్తిగా ఏమి చేయలేమో మీకు చేయడం, ఒక జెన్యునెస్ ఉందని ఇది అన్నట్టుగా వ్యవహరిస్తే వాళ్ళందరికీ ఖచ్చితమైన అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు. అది డిపార్ట్మెంట్లో మంచివాడు అనే పేరంటూ ఒకటి వచ్చిందంటే ఎంత ఆపద వచ్చినా అది కొట్టుకుపోతుంది. దానికి కూడా అధికారులు ఖచ్చితంగా కష్టపడే వ్యక్తిని అధికారులు ఇప్పుడు చేయూతనిచ్చి పైకి తీసుకొని ఆదరించి ఆపదలో కాపాడతారని నేను ప్రగాఢ విశ్వాసము. నేను ఎప్పుడు కూడా ఏ అధికారుల ద్వారా కూడా నేను ఏ విధమైన ఇబ్బందులు గురికాలేదు. నా సర్వీస్లో నేను ఏ విధమైన ఇబ్బందులు పడలేదు. నాకు భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నా భార్య నన్ను ఎల్లవెల్లలో ప్రేమిస్తూ ఉండేది. నేను ఎప్పుడు ఇంటి కోపడినా, ఎన్ని గొడవ పెట్టినా, ఎన్నిదైనా సరే అలాగే ఈ కుటుంబాన్ని నేర్చుకొచ్చి మమ్మల్ని అందరూ ఇలా చూసేది. మా పిల్లల దగ్గర కూడా ఇలాగా చదువుకునేంత గొప్ప అవడానికి కారణం నా భార్య. రెండోది నా కోపము, నేను చేసేటటువంటి అన్నింటినీ చూసి కూడా మా పిల్లలు భయపడిపోయి అసలు తప్పు అనేది జీవితంలో చేయకూడదని ఆ చిన్నప్పుడు నిర్ణయానికి వచ్చేసారు. నేను వాళ్ళకి ఏం చెప్పలేదు, నువ్వు ఎప్పుడు కూడా ఇది తప్పు అని ఎవడు అనకూడదు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మన పిల్లల్ని అని అది ఒకటే చెప్పాను. నాకు ఎప్పుడు రాకూడదు మీ మీద, ఇది తప్పు అని ఎవరి దగ్గరికి వెళ్ళమని నేను తలకాయ తీసుకోకూడదు అన్నాను. వాళ్ళు అలా భయపడిపోయి వాళ్ళు అలా ఉన్నతంగా తీర్చిదిద్దారని నా అభిప్రాయం. చదువు అన్నారు, ఎవరైనా అడగ చదువుదాకా చదివేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆ భయం వల్ల ఏ విధంగా బ్యాడ్కి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఆ దాడితోటి ఈ తప్పు అని అనిపించుకోకుండా నా పిల్లలు ఎదిగారని నేను నాకు ఈ ఉద్యోగం చేయడం అంటేనే నాకు జోష్. నేను యూనిఫామ్ వేసుకున్నా, ఏదున్నా బయటికి వెళ్ళినా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఏ వ్యక్తి అయినా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి, నాకు హెల్ప్ చేయండి, మీరు ఈ పని చేయండి అనే ఉద్యోగం చేయడం దేవుడిచ్చిన వరం. ఇది ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు పెంచుకుంటూ సమాజాన్ని సేవ చేస్తూ ఒక పుణ్యాన్ని సంపాదించడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నది.
మేము ఉద్యోగం చేసుకుంటూనే మన జీతం తీసుకుంటేనే సమాజంలో ఒక మంచి పని చేయగలుగుతున్నాం అన్న ఒక తృప్తి ఉంది. ఇదంతా భగవంతుడు నాకు కలుగజేసిందని అనుకుంటున్నాను. అలాగే నా స్నేహితులు, నేను ఎప్పుడు కూడా నా స్నేహితుడే నన్ను ఆదరించి నా అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇల్లు కొనుక్కుందామన్న స్నేహితులు సహాయం చేశారు. సహాయం అంటే ఇలా కొనుక్కొని ఇలా శుభ్రంగా ఉండాలని చెప్పేవారు. అలాగే నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు అందరి వల్ల నేను ఈ రోజు ఇలా ఉండగలిగాను. ఇదంతా మీరందరి యొక్క నాకు చూపించిన ప్రేమ దయ వల్ల మేము ఇలా అభివృద్ధి చెందాము. ఈ అందరికీ సర్వదాన్ని కృతజ్ఞుడిని. ఈ సభకు నాకు ఇలా సన్మానానికి నన్ను చేసినందుకు నేను చాలా ఆనందంగా